తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. తన పట్ల భయభక్తులు చూపువారనిన, తన కృపకు కాచుకొని యుండువారనిన ప్రభునకు ఇష్టము. కీర్తన 147 వచనము 11. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మన తండ్రియగు దేవుని నుండి, మన ప్రభువగు యేసుక్రీస్తు నుండి కృపయు శాంతియు మీకు లభించునుగాక. ఈనాటి జీవవాక్యం ద్వారా ప్రభువు తనకిష్టులైన ప్రజలెవరో తెలియజేస్తున్నారు. మొదటిగా, తన పట్ల భయభక్తులు చూపువారనిన ప్రభునకు ఇష్టము. భయము అనగా గౌరవము, ప్రేమ, విధేయత, అనుకవ చూపించడం అని అర్థం. మరి భక్తి అనగా మతం ప్రకారం దేవుని ఆరాధించడం, ఆధ్యాత్మిక కార్యాలను నెరవేర్చడం. ఈ రెండు కూడా చూపించాల్సింది దేవుని పట్ల. దయానికి, మనుషులకు, వస్తువులకు, విధానాలకు కాకుండా దైవానికి అధిక ప్రాముఖ్యతను ఇవ్వడం. ఇంకా రెండవది, తన కృపకు కాచుకొని ఉండువారనిన ప్రభునకు ఇష్టము. దేవుని కృప అనగా దేవుని ఉచితానుగ్రహము. దేవుడు దయతో మానవుడు కోరనటువంటి దానిని వసగడమే దేవుని కృప. ఇది దేవుడు మానవుని క్రియలను బట్టి కాక వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు ఇచ్చు అనుగ్రహము. దీనికోసం నిరీక్షించువారు లేదా వేచి ఉన్నవారు ధన్యులు. ఈ రెండింటిని విశ్వాసము మరియు నిరీక్షణ అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, బ్రతికి ఉన్న దినములలో ఈ లోకములో సర్వశక్తిమంతుడైన ప్రభుని ఎడల భయము, భక్తి కలిగి ఆధ్యాత్మిక కార్యాలలో పాల్గొంటూ మతపరమైన విధులను నెరవేరుస్తూ విశ్వాసము, నిరీక్షణ మరియు దైవ ప్రేమ అను మూలాంశాలను కలిగి దేవుని కృపకై కాచుకొని జీవించుదాం. ప్రార్థించుదాము. పరలోక భూలోకములను సృష్టించిన మా ప్రభువా, మీ ఎనలేని ప్రేమకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము. దీనులమైన మేము మీ కృపను పొందుకొనులాగున భయభక్తులతో, విశ్వాస విఘ్నతలతో, ప్రేమతో, విధేయతతో నీతిమంతమైన జీవితం జీవించే విధముగా మీ పరిశుద్ధాత్మతో మమ్మ ఆవరించమని నజరేయుడగు యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.